ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్ వర్త్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియంట్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో, గోపికలతో ఉన్నది వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం భరతనాట్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. శిల్పారామంలో హైలైట్ ఏమంటే విలేజ్ మ్యూజియం అనమాట. సో మెయిన్ ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే విలేజ్ మ్యూజియం కాన్సెప్టే అసలు, ఈ శిల్పారామం కాన్సెప్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. లైక్ ఒకప్పుడు మన ఆర్ట్ ఫామ్స్ని కానీ, కల్చర్ని కానీ, అప్పుడు మనం ఏం చేసుకొని బ్రతికే వాళ్ళమని కానీ, లైక్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్, సో ట్రెడిషనల్ ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళం, ఎలాంటి పండుగలు జరుపుకునే వాళ్ళం, సో మన వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, మనం ఎలా బ్రతికే వాళ్ళం ఒకప్పుడు, సో ఏం చేసుకొని బ్రతికే వాళ్ళం, సో మన ట్రెడిషన్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. సో శిల్పారామంకి హైలైట్ అనమాట ఇది. సో ఆ ఫ్యామిలీస్ ఎలా ఉండేవి, ఇల్లులు ఎలా ఉండేవి, సో అలా ఒక చిన్న విలేజ్ సెటప్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆ జాతకాలు చెప్పేవి కానీ, ఆ కూరగాయలు బేరం ఆడేవి, ఆ కూరగాయలు, సో అక్కడ మనుషులు, సో ఆల్మోస్ట్ ఆల్ రియల్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అంత క్లియర్గా మన కల్చర్ని అవన్నీ ఎక్స్పోజ్ చేశారనమాట ఈ విలేజ్ షో ద్వారా. సో మ్యూజియంలో ఉంటుంది, సో ఇళ్ళల్లోకి మనం వెళ్ళొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మన వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది, సో మనం ఏం చేసేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బిహేవియర్స్ కానీ, సో ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా బాగుంది. సో మన వే ఆఫ్ లైఫ్ని సింపుల్ ఒకప్పుడు మనం మిస్ అయినవి కానీ, లేదంటే చాలామందికి తెలుస్తూ ఉంటుంది, ఇప్పుడు కాదులే కానీ ఒక జనరేషన్ మన నాన్న వాళ్ళు, మామయ్య వాళ్ళకైతే నిజంగా ఇవన్నీ మనం ఇప్పుడు మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే పక్క వచ్చేది. ఇప్పుడు జనరేషన్ అయితే పక్క తెలుసుకోవాలన్నమాట. అంటే ఇలా ఉండేవాళ్ళు ఒకప్పుడు అని మనకి ఈజీగా అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్లో ట్రాఫిక్ లేదంటే ఈ గోళతో సరిపోతుంది. మన ఆర్ట్ ఏంటి, మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, కల్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నా మాత్రం శిల్పారామంలో రావాలి. ఇవి చూడాల్సిందే పక్క. చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా ఫన్నీగా అసలు భలే ఉన్నారు. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి లైటింగ్స్తో పెట్టేసి, అస్సలు మిస్ అవ్వకండి. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చు, కానీ శిల్పారామం గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాం. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ.